ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లాలోని దివ్యాంగులందరూ యూడీఐడి కోసం దరఖాస్తులు చేసుకోవాలని, ఇందుకోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించి స్మార్ట్ కార్డుల జారీకి అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా తెలిపారు. ఆదిలాబాద్ రిమ్స్లోని యూడీఐడి స్మార్ట్ కార్డుల జారీ కోసం సదరం శిబిరంలో చేపడుతున్న మాన్యువల్ ప్రక్రియను రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ ఇతర వైద్యాధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వ పథకాలను పొందేందుకు వీలుగా సదరం సర్టిఫికేట్ల స్థానంలో యూడీఐడి స్మార్ట్ కార్డులు అందించేందుకు కార్యాచరణ కొనసాగుతుందన్నారు. అందులో భాగంగానే సదరం శిబిరం సందర్శించి అందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వివరించాడు. యూడీఐడి స్మార్ట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు త్వరలోనే దశల వారీగా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. వారిని వైద్యులు 21 విభాగాల్లో స్క్రీనింగ్ చేసి రిపోర్ట్ అప్లోడ్ చేస్తారని, వారి నివేదిక ఆధారంగా కార్డుల జారీ ప్రక్రియ పూర్తయి నేరుగా పోస్టు ద్వారానే లబ్ధిదారు యూడీఐడి కార్డు వస్తుందని తెలిపారు. టెక్నికల్ సమస్యలను అధిగమించి ఈ కార్డుల జారీకి తగు చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం రిమ్స్ హాస్పిటల్లో యూడీఐడి ఏవైతే సదరం సంబంధించిన డిసేబిలిటీ అసెస్మెంట్స్ ఉంటాయో, సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటికి ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. డైరెక్టర్ రిమ్స్ గారు, డిఆర్డిఓ గారు, డిడబ్ల్యూ గారు, మిగతా స్పెషలిస్ట్ కూడా అందరూ ఇక్కడే ఉన్నారు. సో ఈరోజు మనం 20 ఏవైతే పర్సన్స్ ఉన్నారో, మనుషులు ఉన్నారో, సో దాంట్లో ఆర్థోపెడిక్స్ కానీ, తర్వాత హియరింగ్ కానీ, ఈఎన్టీ కానీ అండ్ మెంటల్ ఇల్నెస్ సంబంధించిన ఒక 20 ఈరోజు క్యాంప్ షెడ్యూల్ చేయడం జరిగింది. ఈరోజు ఫస్ట్ డే, అంటే ఇప్పటి వరకు మనం సదరంలో చేశాము. ఇప్పుడు సదరంతో పాటు యూడీఐడిలో ఈరోజు ఫస్ట్ అంటే 8 టైప్ ఆఫ్ డిసేబిలిటీస్ ఎనేబుల్ అయింది. దాని తర్వాత కొద్ది రోజు తర్వాత మిగతా డిసేబిలిటీస్ కూడా ఎనేబుల్ అవుతాయి. మీ అందరికీ తెలుసు 21 టైప్ ఆఫ్ డిసేబిలిటీస్ ఉన్నాయి. సో ఈరోజు ఫస్ట్ డే కొంత టెక్నికల్ ఇష్యూ ఇక్కడ వస్తున్నాయి, కానీ మనం మాన్యువల్ ఫామ్స్ ద్వారా అది అసెస్మెంట్ కోసం కన్సర్న్డ్ స్పెషలైజేషన్ దగ్గర పంపిస్తున్నాము. మళ్ళీ వాళ్ళు పార్టే మనకి యూడీఐడిలో సదరంలోనే ఆటోమేటిక్గా ఈ ప్రింట్ అయ్యి పార్ట్ బి మనం మాన్యువల్గా ఇస్తూ మళ్ళీ దాని తర్వాత ఇక్కడ యూడీఐడి పోర్టల్లో అవి ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళకి యూడీఐడి సర్టిఫికేట్ బై పోస్టే అక్కడ రీచ్ అవుతాయి. కాబట్టి ఈరోజు మనం ఒక్కసారి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చూసుకొని రాబోయే రోజులో ఇంకా క్యాంప్స్ కూడా పెంచి, అంటే క్యాంప్స్ అంటే డైలీ మనం ఎక్కువ పర్సన్స్కి స్క్రీనింగ్ చేయడానికి అది కూడా పెంచి యూడీఐడి జిల్లాలో రిమ్స్లో బేసికల్గా మంచిగా జరగాలి. అది దానికి ఈరోజు అందరూ అధికారులతో డిస్కస్ చేసి వాళ్ళకి ఆదేశాలు ఇస్తూ రాబోయే రోజులో అది ఇంకా కూడా స్ట్రీమ్ లైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ డే ఈరోజు స్టార్ట్ అయింది. సో టుడే 1 డే ఉంది. ఇంకా మనకి వెయిటింగ్ లిస్ట్స్ ఉన్నాయి. సో వెయిటింగ్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి ఇది స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత మళ్ళీ 3 monthsది ఇక్కడ షెడ్యూల్ తయారు చేసి మళ్ళీ డిఆర్డిఓ లాగిన్లో అవుతాయి. సో ఆల్ వెయిటింగ్ లిస్ట్ కూడా మనం విదిన్ వీకే అన్ని క్యాంప్స్ కూడా షెడ్యూల్ చేస్తూ డైలీ అది క్యాంప్స్ జరిగే విధంగా మనం తప్పకుండా ఇన్షూర్ చేస్తాం. జిల్లాలో రేపటి నుండి